హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ సైన్స్ సెంటర్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకే ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ నోటిఫికేషన్ చాలామందికి చూపిస్తుంది. ఐటీఐ చేసిన వాళ్ళకి చాలామందికి మీరు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రం. ఐటీఐకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు టోటల్గా ఐటీఐ చేసిన వాళ్ళకి 18 వేకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్ 7, కార్పెంటర్ 3, ఎలక్ట్రానిక్స్ 3, పెయింటర్ 2, కంప్యూటర్ హార్డ్ వర్క్ అండ్ నెట్వర్కింగ్ అనేది 2, డ్రాఫ్ట్స్మెన్ 2 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ 18 వేకెన్సీలు కూడా 3 యూనిట్ల నుంచి రావడం జరిగింది. ఈ 3 యూనిట్లు ఢిల్లీలో 1, అలాగే లక్నోలో 1, కురుక్షేత్రలో 1 ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, వీళ్ళు మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఏం పెట్టారంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్లే. కాకపోతే 1 ఇయర్ ఐటీఐ చేసినట్లయితే వాళ్ళకి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. 2 సంవత్సరాల ఐటీఐ చేసినట్లయితే వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే టోటల్గా వీళ్ళకి టెక్నికల్ ఫీల్డ్ పైన 3 సంవత్సరాలు కావాలని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, వీళ్ళే కాదండి, ఎవరికైనా సరే ఖచ్చితంగా టెక్నికల్ మీద 3 సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏ జాబ్కైనా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఫస్ట్ ఐటీఐ చేసిన వాళ్ళు ఫస్ట్ అప్రెంటిస్షిప్ చేయడానికి ట్రై చేయండి. అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు 1 ఇయర్ ట్రేడ్, ఇన్ కేస్ కార్పెంటర్ కానీ మ్యాషన్ కానీ ఇలాగా 1 ఇయర్ ట్రేడ్, షీట్ మెటల్ కానీ ఇలా వెల్డర్ కానీ ఏమైనా చేసినట్లయితే మీరు ఎక్కడైనా 2 సంవత్సరాలు గవర్నమెంట్ దాంట్లో అయితే చాలా హ్యాపీ. లేదు గవర్నమెంట్ లేదు, ఒక రికగ్నైజ్డ్ కంపెనీ ఉందంటే అక్కడ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదు 2 సంవత్సరాల ట్రేడ్, ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఈ విధంగా ఉన్నాయనుకోండి, అక్కడ 2 సంవత్సరాల ట్రేడ్కి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయండి. అప్పుడు మీరు భారతదేశంలో వచ్చిన ప్రతి జాబ్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఇంకా మీరు బాగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిదానికి అప్లై చేస్తారు కాబట్టి ఏదో ఒకటి ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా అప్రెంటిస్షిప్ అలాగే ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉండేటట్టు మీరు చూసుకోండి. సో ఫ్రెండ్స్, టెక్నీషియన్ టోటల్గా 18 వేకెన్సీలు కూడా 12 వేకెన్సీలు అనేవి నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీలోను, 5 వేకెన్సీలు అనేవి రీజనల్ సైన్స్ సెంటర్ లక్నోలోను, అలాగే 1 వేకెన్సీ అనేది కురుక్షేత్ర పనోరమా సైన్స్ సెంటర్ కురుక్షేత్రలో ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇందులో 12 వేకెన్సీలు అన్రిజర్వ్డ్ 7, ఎస్టీ 1, ఓబీసీ 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 2 అనమాట. ఇక ఈ 5లో ఓబీసీ 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1, అన్రిజర్వ్డ్ 2 అనమాట. ఇక ఈ 1లో అన్రిజర్వ్డ్ 1 ఉంది. సో ఫ్రెండ్స్, కిందన కూడా ట్రేడ్ వైజ్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీ ట్రేడ్ ఎందులో ఉందో చూసుకొని అందులో మీరు అప్లై చేయండి. అంటే ఎగ్జాంపుల్ కనుక మనం నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీలో చూసుకున్నట్లయితే పెయింటర్ 1 వేకెన్సీ ఉంది, ఎలక్ట్రానిక్స్ 2 ఉన్నాయి, ఫిట్టర్ 4 ఉన్నాయి, కంప్యూటర్ హార్డ్ వర్క్ నెట్వర్కింగ్ 2 ఉన్నాయి, కార్పెంటర్ 2 ఉన్నాయి, డ్రాఫ్ట్స్మెన్ అనేది 2 ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకొని మీరు అప్లై చేయండి. ఇక పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 3 ఉంటుందన్నమాట. 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, దాదాపుగా మీరు ప్రతి నెల 38,000 వరకు శాలరీ అనేది తీసుకోవచ్చు. అది స్టేట్ మీద కూడా కొన్నిసార్లు డిపెండ్ అయి ఉండొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్ కనుక మీరు చేసినట్లయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి, 2 ఇయర్స్ ట్రేడ్ కనుక ఐటీఐ చేసినట్లయితే 1 ఇయర్ ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీరు 1 ఇయర్ కోర్స్ కనుక ఐటీఐలో చేసినట్లయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎలా అయితేనే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐలో మనకి కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, పెయింటర్, డ్రాఫ్ట్స్మెన్, కంప్యూటర్ హార్డ్ వర్క్ నెట్వర్కింగ్ మనకి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్స్ కూడా ఇచ్చారు. అంటే కార్పెంటర్, ఫిట్టర్, పెయింటర్ వాళ్ళు ఏ పని చేయాలి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఏ పని చేయాలి, కంప్యూటర్ హార్డ్ వర్క్ నెట్వర్కింగ్ వాళ్ళు ఏ పని చేయాలి, డ్రాఫ్ట్స్మెన్ వాళ్ళు ఏ పని చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇవి కూడా చూసుకున్నట్లయితే మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లై దగ్గరికి వెళ్ళిపోతారు. లేదా డైరెక్ట్గా nscd.gov.in కెరియర్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అప్లై చేసే ముందు ప్రతి డాక్యుమెంటు జేపీజీలో కానీ అలాగే జేపీఈజీలో కానీ 200 KB కన్నా తక్కువ ఉండేలాగా మీరు చూసుకొని అన్నీ కూడా సిస్టమ్ అని సెట్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లైలోకి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు అనేది
రూ. 885 ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ జీఎస్టీతో రూ. 750, అలాగే 18% జీఎస్టీ కలిపి 18% జీఎస్టీ రూ. 135, టోటల్గా రూ. 885 మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అమ్మాయిలు కానివ్వండి, ఎస్సీ వాళ్ళు కానివ్వండి, ఎస్టీ వాళ్ళు కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కానివ్వండి, ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళందరూ కూడా 30/8/2025 కల్లా మీరు ఫీజు అనేది పే చేయాలి. సో ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి 30/8/2025 అనమాట. ఈలోపు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంగారు పడిపోయి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అప్లై చేసేసి ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. కొంచెం టైం తీసుకోండి. 30వ తారీఖు లాస్ట్ డేట్ ఉందనుకోండి, మీరు ఒక టైం పెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఆ టైంలో ఆ నోటిఫికేషన్ మర్చిపోవచ్చేమో, మీ మొబైల్లో షెడ్యూల్ ఏమైనా పెట్టుకోండి. పలానా టైంకి నేను అప్లై చేస్తాను, పలానా నోటిఫికేషన్ షెడ్యూల్ పెట్టుకుంటే ఆ టైంకి ఆటోమేటిక్గా మొబైల్ అనేది మీకు గుర్తు చేస్తుంది. దాని ప్రకారం మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ క్లియర్గా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.